మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. మీకోసం ఇన్ని సంవత్సరాలు 2007లో నేను తిరిగినప్పుడు ఇదే ప్రాంతంలో నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను తెలంగాణలో. ఆ తర్వాత 2017లో మళ్ళీ మన తాండాలో తిరిగాను, మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను. ఉన్న సమస్యలున్నా నీటి సమస్యలు ఉన్నాయి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు. నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి, పురుగులు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలను పాటించే మంచి గుణాలు ఉన్నాయి. అలా ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు మన ఇందాక మనం చూసాం కాఫీ పండించే విధానం కానీ, ఆర్గానిక్ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారిలాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే నిజంగా మీకు నిజంగా చెప్తున్నాను, డబ్బులు నిజంగా ఇది చెప్పాలి, నేను మనసు పెట్టకపోతే ముఖ్యమంత్రి గారు కనుక మేమిద్దరం చర్చించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాదు. కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను ఏం తీసుకెళ్ళగలనంటే, నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి, సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి, రోడ్లు వేయాలి, ఇంకా డోలీలతో ఇబ్బంది పడతా ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 39.40 కోట్ల రూపాయలు వెంటనే చేశారు. ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపు నుంచి ప్రజల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనందరి తరపు నుంచి. అలాగే మన ప్రధానమంత్రి మనకి పథకాల కోసం మనకి ఎంత రాబోతున్నాయి డబ్బులు, నెక్స్ట్ ఏది చెప్తా ఒక్క నిమిషం. 280 crores ఇప్పుడు జనవరిలో పిఎం మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో 250 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతా ఉన్నారు. సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే, నేను దశాబ్దం కష్టపడ్డాను, నేను తిరిగాను, తిప్పలు పడ్డా, తిట్లు తిన్నా, కుటుంబాలను బెదిరించారు, ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని, భార్యని బెదిరించారు, తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డామంటే, ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగితే సంతోషం. ఇన్ని తిట్లు పడ్డాగా నాకు ఎందుకు ఆనందం ఉందంటే, బాధ్యత తీసుకున్నట్టుగా తిట్లు పడతాయి. సో బాధ్యత, ఇన్ని 5 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని ఈరోజు తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే, మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి. దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం. అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతాన్నంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది. మనం విజయనగరం వెళ్ళినా కానీ, సాలూరు ప్రాంతానికి వెళ్ళినా, మనం పార్వతీపురం వెళ్ళినా కానీ, మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే, మనకి కొంత డిసిప్లిన్ కావాలి. టూరిస్టులు కావాలంటే వారికి కొంత బాధ్యత నేర్పించాలి. సో వీటి మధ్య అనుసంధానం చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి. అలాగే నేను ఇందాక యూత్తో మాట్లాడుతూ ఉంటే నేను కుర్రాన్ని అడిగాను, గంజా ఎక్కువ పండుతుందా ఇక్కడ, గంజా ఎలా ఉంది అన్నాడు. అంటే ఆహా చాలా సూపర్ అన్నాడు. నేనన్నా ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాడేంటి, గంజాయి సూపర్ ఏంటన్నావు అన్నాను. అంటే ఏంటన్నా గంజాయి అన్న, లేదన్నా ఎంజాయ్ అన్నాను. అంటే ఏంటి ఉద్దేశం అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగినట్టు వినిపించిందంట. లేదన్నా నువ్వు అడిగితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ చేస్తున్నా, గంజాయి కాదన్నా. 2017లో నేను తిరుగుతున్నప్పుడు యువతను చాలా మందిని మాట్లాడాను. మనకి అరకు ఏఓబి బార్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా. అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నాయి చెప్పన్నా మాకు. ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి దీన్ని. ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మనం నైవేద్యం పెడతాం. అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు, గుడి ఉంటే పులిహోర చేసో చక్కెర పొంగల్ చేసో పెడతారు. ఇక్కడ మనం ఏం పెడతాం, కొర్రలతో పొంగల్ చేస్తాం.
బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మనకి తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాలు వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయింది.